మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. భానుడి ప్రతాపానికి జనం బెంబలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రధానంగా వడగాల్పుల ముప్పు అధికంగా ఉండే అవకాశాలు ఉండడంతో 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సైతం వడగాలులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేరకు పెరుగుతాయని, రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్యలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. ఈ ఏడాది వచ్చే 3 నెలలు దేశవ్యాప్తంగా సూర్యుడి ప్రతాపం తప్పదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సిగలు కూడా తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదని హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వడగాలుల తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులు ఇండ్లకే పరిమితం కావడం ముఖ్యమని వెల్లడించారు. మధ్యాహ్న వేళల్లో అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావడం మేలు అని వైద్యులు సూచించారు. వేసవి తాపం నుంచి బయటపడడానికి ఇండ్లకే పరిమితి కావడంతో పాటు చల్లని పానీయాలు సేవించాలని సూచించారు.